బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి మెసేజ్ ఇచ్చాము, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ అండి. You guys are gonna love the movie. We really watched the reactions. It was very overwhelming to watch it, but yes, you're gonna enjoy it. So please go and watch it in theaters. Thank you so much. ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ చాలా బాగున్నాయి. లాస్ట్ 20 minutes ఒక టీరీ అట్మాస్ఫియర్ ఉంది. మొత్తం ఒక కొత్త వాళ్ళైనా థియేటర్ మొత్తం ఊగిపోయింది. షూర్ షాట్ విన్నర్. ఫ్రెండ్షిప్ సినిమా అండి. ఫ్రెండ్షిప్ కోసం ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి, లాస్ట్ క్లైమాక్స్ అనేది సూపర్, వెరీ వెరీ నైస్. హాయ్ సినిమా అండి ఇది. కుటుంబ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఇది. హీరో ఎన్టీఆర్ గారు బామ్మర్ది చాలా బాగా చేశాడు. నితిన్ గారు హీరోయిన్ అయితే మన కోనసీమ అమ్మాయిలాగే చేసింది. లాస్ట్ క్లైమాక్స్ వినోద్ గారి యాక్షన్ వేరే లెవెల్. బోరే గారు అబ్బాయి అన్న పదం మంచి డైలాగు, విజిల్స్ పడ్డాయి. బోరే గారు అన్న పదం మొత్తం కల్ట్ చూపించాడు డైరెక్టర్ అంజిబాబు. కంచిపల్లి అంజిబాబు, అమలాపురం గోదావరి వాసి. గోదావరి అందాలను చుట్టి కెమెరాలో బంధించి బాగా చూపించాడు. చిరంజీవి ఫ్యాన్స్కి బూస్టు. నెక్స్ట్ మా సినిమా తీయగల సత్తా ఉన్న డైరెక్టర్ కంచిపల్లి అంజిబాబు, కొంకపల్లి, అమలాపురం. హాయ్ అన్న, ఇప్పుడే చూసాను హాయ్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ గురించి కానీ ఫస్ట్ లాక్డౌన్కి రెండో లాక్డౌన్కి మధ్యలో జరిగిన స్టోరీ అనమాట ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. ముగ్గురు ఫ్రెండ్స్ చేసిన అల్లరి అయితే భలే నవ్వుకుంటూ అనమాట. మన విలేజ్లో ఫ్రెండ్స్తో మనం ఎలా ఉంటామో దాన్ని చాలా చాలా నీట్గా చూపించారనమాట. తెలుసు కదా బన్నీవాసు గారు గీతా ఆర్ట్స్లోంచి వచ్చిన సినిమా అంటే ఇంకా దాంట్లో డౌట్ అవసరం లేదనమాట. అదిగాక అల్లు అరవింద్ ప్రజెంట్స్ అని వేశారు. ఇంకా ఆయన ప్రజెంట్స్ అంటే ఇంకా ఆయన స్టోరీని ఎలా ఊహించుకోవాలో అలా ఊహించుకుంటాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. దానికి తోడు చిన్న లవ్ స్టోరీ చాలా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా హీరో గారి గురించి చెప్పాలి, ఎవరు అనుకున్నావు, ఎన్టీఆర్ గారు బామర్ది. సో చాలా అంటే చాలా బాగా చేశారు నితిన్ అన్న. చాలా అంటే యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి అనమాట. ఎమోషన్ పరంగా కానీ కామెడీ పరంగా కానీ మెయిన్ ఆ సాంగ్ ఉంటుందన్న, నాయక ఏమైంది నాయక ఏమైంది. ఆ సాంగ్ అయితే థియేటర్లో అరుపులు అంట. చాలా అంటే చాలా బాగా అందరూ లేసి విజిల్ చేస్తున్నారు, అంత బాగా చేశారు, అందరిని ఇమిటేట్ చేసి. సో ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి. డైరెక్షన్ అంజీ గారు మంచి స్టోరీని తీసుకున్నారు. అసలు చాలా బాగుంది. అందరికి యూత్కి కనెక్ట్ అయితే, అలాగే విలేజ్ వాళ్ళకి చాలా కనెక్ట్ అవుతుంది అనమాట. అంత మంచి స్టోరీతో వచ్చారు. మెయిన్ విలేజ్ లుక్, విలేజ్ యొక్క వాతావరణాన్ని చూడాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఫ్యామిలీ సినిమా అనమాట. ఈరోజు 2 సినిమాలు 3 సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఫ్యామిలీతో చూడాల్సి, అన్ని ప్రేక్షకులకి చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది హాయ్. అందరూ థియేటర్కి వచ్చి చూడండి మీ ఫ్యామిలీతో. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న, ఇప్పుడే హాయ్ సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్తున్నాను కదా, ట్రైలర్ చూసి అరే ఇదేంది మన ఫ్రెండ్స్ లాగా ఉంది అని చెప్పి వచ్చిన. సినిమా అయితే నిజంగా ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్ లాగానే అనిపించారు. అంటే వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ కానీ, వాళ్ళ డైలాగ్స్ కానీ, ఆ గోదావరి స్లాంగ్ కానీ, అమలాపురంలో జరిగే ఆ కాలేజ్ లవ్ స్టోరీ అవన్నీ ఇవంతా క్లియర్ కట్గా చూపించారు. నిజంగా అంటే లాక్డౌన్ టైంలో, కరోనా టైంలో ఎలా ఉండేది ఆ సిచ్యువేషన్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉంటాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉంటుంది అని చెప్పి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మన డైరెక్టర్ గారు అంజీ గారు. ఇంకోటి ఆ ఒక్కొక్క డైలాగ్ కూడా నిజంగా అంటే సినిమాలాగా లేదన్న, మన రియల్ లైఫ్లో ఎలా జరిగే సిచ్యువేషన్స్ కానీ అలా అనిపించింది నాకైతే. సినిమా అయితే చాలా బాగుంది. పల్లెటూరు వాతావరణంలో వేరే లెవెల్ తీసిరనమాట. ఆ గ్రాఫిక్స్ కానీ, మొత్తం కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ. నెక్స్ట్ మన ప్రొడక్షన్ అన్న బన్నీవాస్ గారు, నిజంగా మీరు గ్రేట్ సార్. అంటే కంటెంట్ ఉన్న సినిమాలే మీరు ఎంచుకుంటారు, కంటెంట్ ఉన్న సినిమాలే మీరు ప్రొడ్యూస్ చేస్తారు. సో నాకు అలానే అనిపించింది. ఆ సినిమా కూడా అందుకే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి సాంగ్స్, రామ్ మిల్లారా అన్న నువ్వు గ్రేట్. నిజంగా రామ్ అన్న అయితే వేరే లెవెల్ కొట్టినన్న. ఒక్కొక్క సాంగ్ కానీ, ఆ బీజిఎం కానీ నిజంగా అసలు వేరే లెవెల్ అనిపించింది నాకైతే. మెయిన్ మన హీరో గురించి చెప్పాలి, నితిన్ అన్న మామూలుడు కాదు. అంటే మ్యాడ్ సినిమా చూసినాం, తన ఫస్ట్ సినిమాతోనే 100 కోట్లు పెద్ద సినిమా వెళ్ళిపోయింది. ఈ సినిమాతో ఇంకా దాన్ని దాటేశాడన్న ఆ సినిమా. నిజంగా అంతకు మించుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కానీ, ఆ కాలేజ్ లవ్ స్టోరీ కానీ నిజంగా క్లియర్గా చాలా మంచిగా చూపించారన్న. నిజంగా ఆయ్ అనేది ప్యూర్ ఎమోషన్ అన్న, ప్యూర్ ఎమోషన్, ప్యూర్ క్లైమేట్ మొత్తం ఉన్నది. సో ఆయ్ సినిమా మీరు అందరు చూడండి అన్న, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అన్న సినిమా అయితే. మంచి కంటెంట్ మూవీ, అంటే మంచి మధ్యకాలంలో మనకు ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్, అంటే మంచి కంటెంట్ స్టోరీ, ఒక నేచర్, ఒక తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సర్కిల్లో ఒక స్టోరీని మనం ఒక రివీల్గా చేసుకునే ఒక, అంటే అక్కడే మనం నిజంగా
తూర్పుగోదావరి జిల్లాలో మనమే ఉన్నట్టు అట్లా అట్మాస్ఫియర్ అట్లా అనిపించింది చూస్తుంటే. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. బన్నీ భాస్కర్ మంచి కంటెంట్ స్టోరీని తీసుకొని వచ్చారు మనకి. ఎక్సలెంట్ అనిపించింది స్టోరీ పరంగా చూసుకుంటే. నితిన్ అనే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అనిపించింది. దాంట్లో 3 ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ మాత్రం ఆ ఫ్రెండ్స్ బాండింగ్ ఎక్సలెంట్ అనిపించింది. ఆ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఉన్న ఫ్రెండ్స్ లాక్డౌన్లో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే బయటకు వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తారు కదా, అక్కడ ఫ్రెండ్స్ని ఎట్లా మిస్ అవుతారు. ఆ లాక్డౌన్లో ఫ్రెండ్స్ అందరూ సర్కిల్ ఫామ్ అయ్యి ఎట్లా ఉంటుంది ఆ సన్నివేశాలు, మొత్తం ఆ నేచర్ అంటే మొత్తం తూర్పుగోదావరి జిల్లా నేచర్, అమలాపురం సర్కిల్ అంతా బాగా రివీల్ చేశారు. కంటెంట్ అయితే సూపర్ ఉంది. దాంట్లో లవ్ స్టోరీ ట్రాక్ ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఈ మధ్యకాలంలో ఇప్పుడు అంటే 3 మూవీస్ వచ్చి ఇప్పుడు ఈరోజు ఆ 3 మూవీస్లో ఈ ఫ్యామిలీ పరంగా చూసుకోవాలంటే ఆ మూవీ కంపల్సరీ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఫ్రెండ్స్ కానీ అందరూ కంపల్సరీ వెళ్ళి చూడండి. మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి బాగుంది మూవీ, కంపల్సరీ ఇలా ఎంజాయ్ చేస్తాను. సినిమా అంటే ఇది అని చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీ స్టోరీ అని చెప్తాను. అయితే చాలా మంచి ఫ్యామిలీ స్టోరీ. ఎందుకంటే ఒక 3 ఫ్రెండ్స్ ప్యాక్ డ్రాప్లో జరిగేది, ఒక పల్లెటూరులో జరిగేది స్టోరీ అయితే నాకు చాలా అంటే చాలా అనిపించింది. సాంగ్స్ అయితే తిరిగి తీశారని చెప్తున్నా. ప్రతి ఒక్క సాంగ్స్ వేరే లెవెల్ అని చెప్తా. నేను వచ్చే ఫస్ట్ సాంగ్స్ రంగనాయకి కానీ ఏదో కానీ చాలా బాగుంది. మన మంగ్లీ గారు పాడారు సాంగ్స్ కూడా. నాకైతే చాలా బాగా అనిపించింది అన్న. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇదైతే. ఫ్రెండ్స్తో అయితే తప్పకుండా చూడాలి. కరోనా బ్యాక్డ్రాప్లో ఏం జరుగుతుంది, కరోనా తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒక మంచి స్టోరీ నాకైతే అనిపించిందన్న. దాంతోపాటు ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంది సినిమాలో. అయితే మీరు చూసారనుకో 100% మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూడాలంటారు. ఈ వీక్ 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి మనకు, పెద్ద సినిమాలు, పెద్ద హీరోలవి. అవుట్ల కన్నా ఇదే బాగుందన్న సినిమా అయితే నాకైతే అంత బాగా అనిపించింది. ఒక 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. తమిళ సినిమా ఒకటి, మన తెలుగు సినిమాలు 2. అవుట్ల కన్నా ఇదే బాగుంది. ఒక మొన్న వచ్చిన కమిటీ రోల్ ఆ తరహాలో సినిమా అయితే చిన్న సినిమా తీసి కాదు కానీ చిన్న సినిమాలు ఈ మధ్య 10 సినిమాలు అవుతుంది. అంత బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బన్నీ భాస్కర్ స్క్రిప్ట్ ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అనుకున్నాను. అయితే అదే అల్లు అరవింద్ ప్రజెన్స్లో గీతా ఆర్ట్స్లో వచ్చిందంటే ఇంకా బ్లాక్ బస్టర్ అని చెప్తున్నాయి. అయితే సినిమా అయితే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు మిస్ అయ్యారు అనుకో. ఈ సినిమా మిస్ అయితే మీరు ఏదో మిస్ అయినా ఏదో సంథింగ్ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు మీరు పెట్టిన డబ్బులకి న్యాయం చేస్తుంది సినిమా అయితే. అంత బాగుందని నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.